హలో మై ఫ్యామ్, వెల్కమ్ టు వెల్ విషర్స్ వాయిస్. నిన్న చూశాను ఈ వెజిటేబుల్ బిర్యానీ రెసిపీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫుల్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది, సో దట్ చేసేస్తున్నాం. ఇది నిజంగా ఒకప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకున్నారు, తలపకట్టు బిర్యానీ ఇలాంటివన్నీ, ఇలాంటి ఇన్స్పైర్డే అని నా ఫీలింగ్. సో మనం ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్కి వెజిటేబుల్ బిర్యానీ అంటే మసాలా రైస్ అని అంటూ ఉంటారు, బట్ మనం మన భాషలో వెజిటేబుల్ రైస్ అన్నాం. ఎలా చేయాలో చూసేద్దామా. సో 2 గ్లాసెస్ రైస్కి ఫస్ట్ దాంట్లో ఉండే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండ్ మసాలా ఇదే అన్నమాట. ఏం లేదు, ధనియాలు, ఎండుమిరపకాయలు, పట్టా, లవంగం, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మీకు కావాల్సినంత తీసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని అది బాగా కొంచెం డార్క్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టేయడమే. ఇంతే, ఈ రెసిపీ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది ఉన్నిందంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇంతే కదా, మనకు తెలిసిందే కదా, గరం మసాలా వాడచ్చు కదా. కాదు, దీని టేస్ట్ దీనికే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చకపోతే ఖచ్చితంగా చెప్పండి. మీరు ట్రై చేసాక ఖచ్చితంగా వారానికి ఒకసారైనా దీన్ని ట్రై చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. సో ఈ మసాలా చేసుకున్న తర్వాత ప్రొసీజర్ ఏంటంటే నార్మల్ బిర్యానీ లెక్క ఎలా చేయాలో అలా చూసేద్దామా. ఇది మిక్సీ పట్టిన కొంచెం కచ్చా పచ్చగా, ఎక్కువ మెత్తగా అయితే రుద్దద్దండి, కొంచెం పౌడర్ ఫామ్కి వచ్చి ఫస్ట్ మిక్సీ పట్టేసి వచ్చేద్దాం. ఇలా మిక్సీ పట్టేశాక ఇలా వస్తుంది, అంటే మొత్తం పౌడర్ కాకుండా కొంచెం అలా అలా కనిపించేటట్టు. నెక్స్ట్ మనం ఆనియన్, టమాటో, తెల్లగడ్డ అంతా కట్ చేసి పెట్టేసుకుందాము. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని, స్టవ్ ఆన్ చేసుకోవడం కూడా చెప్పాలా అంటే ఇప్పుడు చెప్పాలి కదా. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని, ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంపు, బిర్యానీ ఆకులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా రావాలి. బ్రౌన్ ఆనియన్ అయిన తర్వాత నెక్స్ట్ టమాటాస్ వేసేసుకున్నాం. ముందు ఇది కాగనిద్దాము, తర్వాత తెల్లగడ్డ వేయాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టమాటాస్ వేసేసుకున్నాము. టమాటాస్ కూడా కొంచెం మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయి బాగా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. సో దట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాంటి బిర్యానీ కన్నా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు, కావాల్సినంత సాల్ట్ వేసుకొని మొత్తం మగ్గనిద్దాం. సాల్ట్ వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని నీట్గా కలిసేంత వరకు నీట్గా కలుపుకునేసి నెక్స్ట్ ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి కరెక్ట్గా ఒక 2 విజిల్స్ ఆర్ 1 విజిల్ పెట్టేసుకుంటే మన టేస్టీ మసాలా రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా తిన్నామంటే వారానికి ఒకసారి చేసుకోవాలనిపిస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.